నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తనికెళ్ల కళ్యాణి గారు రచించిన ఎదురీత ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. ఫణి రావటంతో అన్నదమ్ములిద్దరూ అటు నడిచారు. వాళ్ళ గదిలో పిల్లలు మాట్లాడుకుంటున్నారు. సమీర సమోసాలు బిస్కెట్స్ ప్లేట్లో పెట్టి వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళింది. ఫణి బాగా నీరసంగా ఉన్నాడు. సమీర అతన్ని చూసి తెల్లబోయింది. వద్దాంటీ, ఇప్పుడు నేనేమి తినలేను. కళ్ళ నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉంటే ఎలాగో అన్నాడు. సమీర బ్రతిమాలి ఎలాగో అతడు తినేలాగా చేసింది. ఆంటీ, మా అమ్మ తాతగారు ఊరు వెళ్ళిపోతుంది, అక్కడ నుండి ఏం చేయాలో అన్నాడు. ఫణి నాన్నగారు ఆ అమ్మాయిని వదలనన్నారట. ఆ పిల్ల ఈయన వదలకుండా నిద్ర మాత్రలు మింగి సంచలనం సృష్టించింది. ఆయన అదంతా తనపై ప్రేమ అనుకుంటున్నారట. ఆంటీ, మా అమ్మ డైవోర్స్కి అప్లై చేస్తారట. మా తాతగారు అమ్మగారు తీసుకున్న నిర్ణయం అది. నేను వాళ్ళతో వెళ్ళిపోతున్నాను బరువుగా చెప్పాడు ఫణి. అది ప్రేమ కాదురా, వ్యామోహం, కామం. 3 బిడ్డల తండ్రి దానికి కావలసి వచ్చాడరా. 4 తంత దారికొస్తుందిగా ధీరజ్ ఆవేశంగా అన్నాడు. కుటుంబం వీధిని పడుతోంది ఆయన వల్లనైతే ఆవిడనెందుకు తగిలించడం, ఆయనకు తగిలిస్తా సరి హేమంత్ అన్నాడు. ఇంతకు మీ నాన్నగారు ఏమంటారు? సమీర అడగలేక అడిగింది. తాను మగవాడిని అంటారు, మమ్మల్ని అల్లరి పడకుండా ఉండమంటారు ఫణి తలదించుకుని అన్నాడు. నువ్వెందుకురా తలదించుకుంటావు, మీ ఫాదర్ దించుకోవాలి హేమంత్ చిరాగ్గా చెప్పాడు. నేనెప్పుడు ఊహించలేదురా మా ఇల్లు ఇలా అవుతుందని. నా చదువు ఇంతే, ఏదో చిన్న ఉద్యోగానికి ప్రయత్నం చేస్తాను ఫణి చెప్పాడు. సమీరకు మనసు ద్రవించింది. చిన్నప్పటి నుండి వాడి ప్రపంచం హేమంతే. ఇప్పటి వరకు ఇద్దరు కలిసే చదువుకున్నారు. ఫణి, ఒకటి చెప్పనా, నాకు 3 కొడుకులు అనుకుంటాను. నా దగ్గర ఉండిపో, నీ చదువు పూర్తి చేసుకో, మరి ఇంకే విషయం ఆలోచించుకో. రేపు హేమంత్ లాగా నువ్వు కూడా అభివృద్ధిలోకి రావాలి దృఢంగా చెప్పింది. పిల్లలు 3 ఆమె వైపు రెప్ప వేయకుండా చూశారు. ఫణి ఆమె పాదాలకు నమస్కరించాడు. ఆంటీ, అంత గొప్ప మనసు మీది. మా వాళ్ళెవరూ చెప్పని మాట చెప్పారు. ఈ ప్రేమ చాలు అన్నాడు డగ్గుతిగతో. పరోక్షంగా వింటున్న మనోహర్ పొంగిపోయాడు. సమీర తత్వం ఎటువంటిదో అతనికి అర్థమైంది. హేమంత్కు తల్లిని చూస్తే మరీ అపురూపంగా అనిపించింది. మా అమ్మ దత్తపుత్రుడురా నువ్వు. రేపు మేము 3 మీ ఇంటికి వస్తాం, సరేనా అన్నాడు ధీరజ్. ఫణికి మనసులో ఇప్పటికి చిన్న నిశ్చింత లాంటిది కలిగింది. ప్రవాహంలో కొట్టుకుని పోతున్న వాళ్ళకి ఒక గెడ్డిపోచ దొరికినా ఆనందమే, ఒడ్డుకు చేరగలవన్న ఆశ. భార్య వంట చేస్తూ ఉంటే మనోహర్ అక్కడే కూర్చున్నాడు. సమీ, నువ్వు నాకెంత అద్భుతంగా కనిపిస్తున్నావో తెలుసా అన్నాడు. ఎందుకో నవ్వుతూ ఎదురు ప్రశ్నించింది. ఫణి విషయంలో చాలా భరోసా ఇచ్చావు. ఒక పిల్లవాడి విద్యాభివృద్ధికి దోహదపడతానన్నావు చెప్పాడు. అరటికాయ ఉప్మా కూరలో నిమ్మకాయ పిండి కలుపుతున్న సమీర స్థిరంగా చెప్పింది. ప్రతి మనిషికి ఆపదలో ఉన్నప్పుడు చేయూత కావాలి. మానవ జన్మ ఎత్తాం కనుక మనం ఎప్పుడు ఇతరులకు సహాయపడాలి. ఇది చాలా మామూలు విషయం అంది. ఎటువంటి భేషజాలు లేకుండా చెప్తున్న ఆమెను తృప్తిగా చూశాడు. ఆమెలోని ఈ కోణం అతడు ఎరుగనిది. అన్నట్టే మర్నాడు సాయంత్రం తల్లి పిల్లలు ఫణీంద్ర ఇంటికి వెళ్లారు. ఫణి తల్లి ఒక మంచం మీద పడుకుని ఉంది. పిల్లల్ని హాల్లో వదిలి సమీర ఫణి చూపించిన గదిలోకి వెళ్ళింది. ఏమండి, నేను హేమంత్ మదర్ని, మిమ్మల్ని కలవాలని వచ్చాను వదిన గారు పిలిచింది. ఆవిడ తొట్టురు పడుతూ లేచింది. బాగుంది వదిన గారు, మిమ్మల్ని గుర్తించనా? నా కర్మ ఎలా ఉందో చూసారా అంటూ ఆవిడ ఏడవటం మొదలుపెట్టింది. 40 ఏళ్ల వాడిని 25 ఏళ్ల అమ్మాయి ప్రేమించడం ఏంటి? 3 బిడ్డల తండ్రిని తెలీదా? ఆ దొంగ మొహంది మా ఇల్లు పాడు చేయటానికే ఇలాగా ఆయన ఆఫీసులో ఉద్యోగానికి వచ్చింది. ఈయన దాన్ని చూసి గెంతుతున్నారు. ఆఫీసర్ని బుట్టలో వేసుకుంటే పని పాటు చెయ్యక్కర్లేదని దాని ప్లాన్. ఆయన జీతం కూడా లాగుతోంది అంటూ ఆవిడ చెప్పటం మొదలుపెట్టింది. మీరు విడాకులు తీసుకుంటే ఆయన నుండి కోర్టు కొంత డబ్బు ఇప్పిస్తుంది. అంతకు మించి పిల్లల సమస్యలు తీరవు కదా. కొంచెం ఓర్చుకోండి, ఇల్లు వదలకండి, ఆయనను మార్చే ప్రయత్నం చేద్దాం సమీర చెప్పింది. ఆహా, నా వల్ల కాదు వదిన గారు. పరాయి దాన్ని మరిగిన ఆ మనిషి నాకొద్దు. 4 ఏళ్లలో పాచి పని చేసుకుంటాను అంతే ఆవిడ తేల్చి చెప్పింది.
ఫణి చెల్లెలు 8వ తరగతి చదువుతున్న పిల్ల కాఫీ కలిపి తెచ్చిచ్చింది. ఆ పిల్లను చూస్తే ఆమెకు జాలేసింది. ఈవిడ దుఃఖంతో మంచం దిగకపోవటంతో ఇంటి పని వంట పని ఆ అమ్మాయిపై పడింది. 6 చదువుతున్న మరొక చెల్లి అక్కకు సాయం చేస్తోంది. వాళ్ళు ఆడపిల్లలు, తల్లి తండ్రి అండ కావలసిన వాళ్ళు. ఈ గాలి దుమారానికి రెక్కలు తెగిన పక్షుల్లాగా బలయ్యారు. సమీర ఆవిడకి నచ్చ చెప్పటానికి, పిల్లల గురించి ఆలోచన చేయమనటానికి ఎంతో చెప్పింది, కానీ ఆవిడ వినిపించుకోలేదు. ఆవిడ ఆర్థికంగా స్వతంత్రురాలు కాదు, విద్య లేదు, తనకొచ్చిన ఆపదకు బెంబేలు పడుతోంది. చివరికి ఫణి విషయం మాట్లాడి వచ్చేసింది. మనోహర్ని పంపి ఆయనతో మాట్లాడించారు. ఇది నా స్వవిషయం, అయినా భార్య అయి ఉండేదానికి ఆ పట్టుదలేంటి? విడాకులు ఇస్తుందంట, ఇవ్వనివ్వండి అన్నాడాయన. భగవంతుడు కల్పించిన ఆపదలు కొన్నైతే మనుషులు సృష్టించుకునేవి కొన్ని అనుకుని నిట్టూర్చింది సమీర. ఫణి ఆమె సంరక్షణలోకి వచ్చేశాడు. గెస్ట్ రూమ్ ఫణికి ఇవ్వబోయింది. హేమంత్ వారించి తన గదిలోనే ఉంచాడు. అమ్మా, వాడిని ఏకాంతంగా వదిలితే లాభం లేదు, కొన్నాళ్లు మాతో ఉండని, తర్వాత చూద్దాం అన్నాడు. ఫణి మనసు మరల్చడానికి వాళ్ళని తీసుకుని బజార్కి వెళ్ళింది సమీర. దుప్పట్లు, టవల్స్ మొదలైనవి కొన్నారు. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు, కప్పులు కనిపించాయి. సమీర నవ్వుతూ, ఎవరండి నేను లేని సమయం చూసి మీ మీద దాడి చేసిన వాళ్ళు అడిగింది భర్తని. మీ కల్పన మ్యామ్, లతగారు వచ్చారు, ఓ గంట చూసి వెళ్ళారు చెప్పాడు మనోహర్. సమీర తెల్లబోయింది. అదేమిటి, ఆవిడ అలాగ చెప్పకుండా వచ్చేసింది? అదే మాట పైకంటే మనోహర్ అన్నాడు. ఆవిడ మీ ఫ్రెండ్స్ ఇళ్ళు చూసి వెళ్ళిందట, మన ఇంటిగా రాలేదట. నువ్వు ఫీల్ అవుతావని వచ్చారట. నీ జంతికలు, మినపసున్నుండలు నన్ను ఆదుకున్నాయి అన్నాడు. అప్పుడే లత నుండి ఫోన్ వచ్చింది. ఏం చేయనండి, ఆవిడ మా ఇంటికి వచ్చి కూర్చున్నారు, మీ ఇంటికి తీసుకువెళ్ళమని. తప్పనిసరే వచ్చాను, మీరు లేరు, వచ్చేస్తారంటూ అక్కడే కూర్చుండిపోయారు అంది లత. సమీర ఎప్పుడో వాళ్లకు ఫణి విషయం చెప్పింది. సమీర బ్యాంకుకి రాగానే మాధవి నవ్వింది. సునామీ మీ ఇంటికి వచ్చిందిట, లత ఆ విషయాలే చెప్తోంది అంది. ఫణి నేను ఎంత చూసినా డల్గానే ఉంటున్నాడు, అందుకని అలా వాళ్ళని తీసుకుని బజార్కి వెళ్ళాను అంది సమీర. సమీర గారు, నిన్న మేము మీ ఇంటికి వచ్చాము. నా రాకతో మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ముందుగా ఫోన్ చేయలేదు. మీ ఇల్లు నాకు బాగా నచ్చింది, మీ వారు ఇంకా బాగా నచ్చారు, మంచి కంపెనీ ఇచ్చారు గలగలా మాట్లాడుతూ కల్పన వచ్చింది. సమీర తాను లేనందుకు, ఆమెను నిరుత్సాహపరిచినందుకు మన్నించమంది. ఆమె వారిస్తూ చెప్పింది. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ వస్తానుగా, మీ చేతి టిఫినో భోజనమో రుచి చూడొద్దా అంది. అటుగా వెళ్తున్న క్యాషియర్ నవ్వుతూ, ఏమిటండి రుచి చూడాలంటున్నారు అని అడిగాడు. కల్పన విషయం చెప్పింది. ఇన్నేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాము, మేమే వెళ్ళలేదు, మీరే నయం అందరి ఇళ్ళకి వెళ్ళొస్తున్నారు అన్నాడు అతి మామూలుగా. మీకందరికీ భార్య, పిల్లలు, ఇల్లు ఉన్నాయ్యా, నాకే ఉంది, శూన్యం. నా బ్రతుకంతా ఒంటరితనము, వేదన. అందుకే మీ అందరి చుట్టూ తిరుగుతున్నాను కల్పన కన్నిటితో అంది. సారీ చెప్పాడు క్యాషియర్ ఆమెను బాధ పెట్టినందుకు. సమీర, మాధవి ఓదార్చారు. లత మౌనంగా చూస్తోంది. చీటికి మాటికి కళ్ళ నీళ్లు పెట్టుకోవటం, పరుల సానుభూతి ఆశించటం ఈమె బలహీనత, లేక ఎదుటివారిని తన అధీనంలో పెట్టుకోవటానికి దాన్ని బలంగా ప్రదర్శిస్తోందా? సమీరతో తర్వాత అంది లత. ఎవరికి తగ్గ బాధలు వాళ్లకుంటాయి, వాటిని తవ్వుతూ ఇతరుల మనసు బాధ పెట్టకూడదు అని. ఆ రోజు ఆదివారం, పైగా సూర్యగ్రహణం. పగలు సమీర, మనోహర్ పిల్లలు భోజనాలు చేయలేదు. సాయంత్రం 6 గంటలకు గ్రహణం వదిలాక స్నానం చేసి వంటిల్లు లక్ష్మితో కడిగించి వంటలో లీనమైంది సమీర. బంగాళదుంపలు వేయించి కందిపచ్చడి రుబ్బటానికి సిద్ధమవుతోంది. మనోహరు, పిల్లలు టీవీ చూస్తున్నారు. ఆ వేళలో వచ్చింది కల్పన. స్నానం చేసిన జుట్టుని క్లిప్తో బంధించింది. నీలం ఆకుపచ్చ చుక్కలున్న తెల్ల చీర కట్టి నీలం జాకెట్ ధరించింది. ఆ సమయంలో ఆమె రాకను సమీర ఊహించలేదు. పిల్లలు, అందులో హేమంత్ ఆకలికి ఉండలేడు. మనోహర్ సంగతి అంతే. ధీరజ్, ఫణి మాత్రం ఓర్చుకుంటారు. పైకి మాత్రం రండి రండి అంటూ ఆహ్వానించింది సమీర. ఉదయం నుండి ఒకటే బోరుగా ఉంది, మరి ఉండలేక ఇలా వచ్చాను అంది కల్పన. మంచి పని చేశారు అంటూ కాఫీ పెట్టి అందించింది. సమీ, ఇంకా నీ వంట అవ్వలేదా అంటూ అటు వచ్చిన మనోహర్ ఆమెను చూసి తగ్గాడు. ఈమెకు టైము పాడు లేదా అనుకున్నాడు. మామూలే పలకరించాడు. సమీర ఆవిడని కూర్చోబెట్టి పచ్చడి రుబ్బటం పూర్తి చేసింది. అప్పడాలు, ఒడియాలు వేయించి కొద్దిగా సేమియా చేసింది. టమాటాలు వేసి చారు పెట్టింది. హేమంత్ వచ్చి అందరికీ కంచాలు పెట్టాడు. చిన్న, నాకొద్దు, మీకు వడ్డిస్తాను, నేను తర్వాత తింటాను అంది సమీర.
అతడు ఒప్పుకోలేదు. మనోహర్ కూడా చెప్పాడు, అన్నీ మధ్యలో ఉంటాయి, ఎవరికి కావలసిన వాళ్ళు వడ్డించుకుందాం. నువ్వు ఉదయం నుండి భోజనం చేయలేదుగా. సమీర్ గారు, నేను వెళ్ళిపోతాను, నా కోసం వడ్డించకండి అంటూ కల్పన బయలుదేరింది. హేమంత్ చురుగ్గా అన్నాడు, భోజనాల సమయంలో ఎవరొచ్చినా మా అమ్మ వదలదు అని. అవునా, అయ్యో, నేను అనుకోకుండా వచ్చేశాను, కల్పన నొచ్చుకుంటూ అంది. ఏమైంది ఇప్పుడు, నా వంట రుచి చూసి వెళ్ళండి అంది సమీర తేలిగ్గా. కల్పన మారు మాట్లాడలేదు. అందరికీ సమీర వడ్డించింది. ఫణి నూనె, కందిపొడి వగేరాలు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. సమీర కూర వడ్డిస్తూ ఉంటే ధీరజ్ అన్నం, ఫణి పచ్చడి వడ్డించారు. మీకు 2 మగపిల్లలని విన్నాను, ఈ అబ్బాయి అంటూ అడిగింది. మా అక్కయ్య గారి బాబు మా వద్దే ఉంటాడు చెప్పింది సమీర. వింటున్న ఫణి మనసు ఆమె పట్ల భక్తితో నమస్కరించింది. కాస్త అన్నం కడుపులో పడగానే మనోహర్ మామూలయ్యాడు. భార్యకు పచ్చడిలో నూనె వేయటం, కూర మరికొంత వడ్డించటం కల్పన గమనించింది. మీరు ఆకలికి ఆగలేరు, ముందు మీరు తినండి, నేను వడ్డించుకుంటాను కదా మృదువుగా చెప్పింది సమీర. అందరికీ కావలసినవి చూస్తావు, నీ విషయం చూసుకోవు, మమ్మల్ని వడ్డించనియ్యి మనోహర్ దృఢంగా చెప్పాడు. నాన్నగారు చెప్పింది కరెక్ట్, ధీరజ్ అన్నాడు. 4 ముద్దలు కడుపులో పడే వరకే ఆయన వదిలేయాలి, ఆ పైన బల్లలు కుర్చీలు అన్నీ నాన్నగారికి కంటపడతాయి హేమంత్ చెప్పాడు. మరి నీ గురించిరా, మజ్జిగ తినే వరకు నీకెవరూ కనిపించరుగా వెక్కిరించాడు మనోహర్. మా అమ్మ ఏ పనైనా ఏకాగ్రతతో చేయమంది, తను తీసిపోకుండా చెప్పాడు హేమంత్. కల్పనకి ఏం కావాలో చూస్తూ తింటోంది సమీర. సమీర గారు, మీరు చాలా అదృష్టవంతులండి, ప్రాణం పెట్టే భర్త, ప్రేమను పంచే పిల్లలు అరమోడ్పు కళ్ళతో అంది కల్పన. కాదు, హేమంత్ ఖండించాడు. అమ్మలాంటి ప్రేమమయిని భార్యగా పొందిన మా నాన్నగారు అదృష్టవంతులు, అలాంటి కరుణామయిని తల్లిగా పొందిన మేము భాగ్యవంతులం అన్నాడు. 100% కరెక్ట్రా మనోహర్ సమర్థించాడు. కల్పన కళ్ళు అసూయతో మెరమెరలాడాయి. భగవంతుడు తగిన అన్నంలోకి తగిన కూరనివ్వడు, నాలాంటి అభాగినికి తగిన భర్తనివ్వలేదు, ఏదో ఒకటని సర్దుకుని బ్రతుకుతామంటే ఆయన్ను లోటు చేశాడు కల్పన తల మీద కొట్టుకుంటూ అంది. పిల్లలు విస్తుపోయారు. అందరూ కలిసి గడిపే వేళ ఏం మాట్లాడాలో కూడా కొందరికి తెలియదనుకున్నారు. మనోహర్ గారు, మీ అందరిని ఇలా చూస్తూ ఉంటే చీకటైన నా బ్రతుకు నన్ను బాధిస్తోంది, ఏమీ అనుకోకండి అంది. మనోహర్ మౌనంగా ఊరుకున్నాడు. సమీర మాత్రం, మీరు గతం మర్చిపోండి కల్పన గారు, దైవ చింతనలో గడపండి, ఇటు ఉద్యోగ నిర్వహణ, అటు దైవ సేవ, కాలం అదే గడిచిపోతుంది అంది. కల్పన హేళనగా అడిగింది. బాగుంది, నా వయసు ఎంత అనుకున్నారు, మీకంటే 4 ఏళ్లే పెద్ద అంది. రాత్రి పడుకోవటానికి అంతా సిద్ధమవుతూ ఉంటే ధీరజ్ విసుగ్గా అన్నాడు. ఏమిటమ్మా ఆవిడ నేచర్, చెప్పా పెట్టకుండా మన ఇంటికి వచ్చేస్తుంది, అనవసరమైన కబుర్లు, నువ్వు అన్న దాంట్లో తప్పేమిటి? అందుకేరా నేను వీడియో మ్యారేజెస్ కూడా ఉన్నాయి ఆంటీ అని చెప్పాను హేమంత్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఆవిడ గుర్రుమని చూసిందిగా, అంతా నాటకం, తన పెళ్లి కూడా మనకెందుకు, అమ్మా సుపీరియర్ అని జంకావా మన బుర్ర తింటుంది ధీరజ్ అన్నాడు. ఇంకా పడుకోండిరా, ఎవరి గురించో మనకు వాదనలు ఎందుకు మనోహర్ ఆవలిస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఫణికి ఎందుకో దిగులుగా అనిపించింది. అవునా, లత బోలెడాశ్చర్యపడిపోయింది. మాధవి తీక్షణంగా చూసింది. గ్రహణం నాడు ఫోన్ అయినా చేయకుండా ఈమె ఎందుకు వెళ్ళాలి, వెళ్ళింది 4 మెతుకులు తిని రాకుండా ఈ గోలేంటి, చిరాకు పడాల్సింది పోయి ఆశ్చర్యపోతావేంటి అంది. దీన్ని బట్టి ఆమె క్యారెక్టర్ చెప్పొచ్చు మాధవి, లేడికి లేచిందే పరుగుట, ఆ టైప్ అన్నమాట. తన బాధ వెళ్ళబోసుకుని సానుభూతి కొట్టేయాలని ప్లాను. ఇంకా 3వది, ఇతరుల గురించి ఆలోచనే ఆమెకు లేదు, తన గురించే కావాలనుకున్నట్లు ప్రవర్తిస్తుంది చిరునవ్వుతో అంది లత. మాధవి అవునన్నట్లు తల ఊపింది. ఆమె విషయంలో మన అభిప్రాయం చెప్పకూడదనిపిస్తోంది అంది సమీర. లత కాదన్నట్లుగా చూసింది. ఎందుకు చెప్పకూడదు, ఆమె విషయం అనబట్టి కదా చెప్పారు, అది కూడా ఉత్తమమైనది చెప్పారు, భగవంతుడి వైపు నడవటం అవసరం కదా అంది లత. తర్వాత ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. కల్పన వాళ్ళెవరైనా తను వాళ్ళ ఇంటికి వెళ్ళటం గురించి అడుగుతారేమో అనుకుంది. వాళ్ళేమీ పట్టనట్లు విష్ చేసి ఊరుకున్నారు. సాయంత్రం మనోహర్ భార్య కోసం వచ్చేటప్పటికి కల్పన నవ్వుతూ ముందే బయటకు వచ్చింది. న్యాయంగా ఆవిడకి ఇంకా పని ఉంటుంది, జస్ట్ ఏ మినిట్ అంటూ అవతలి వ్యక్తిని ఆపి మరీ వస్తోంది. మనోహర్ గారు, మీరు మా ఇంటికి తప్పక రావాలి, నా ఆతిథ్యం స్వీకరించాలి అంటున్న ఆమె మాటకు జవాబు చెప్పకుండా అటెండ్ అయిన సమీర కొలీగ్గును చూస్తూ,
ఏరండి మా వాళ్ళు అని అడిగాడు. అరుగు మాట్లాడుకుంటూ వస్తున్నారు. అతడు చిరునవ్వుతో వాళ్ళ బ్యాచ్ను చూపించాడు. మీరంతా లక్కీ, మ్యామ్ మిమ్మల్ని వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తున్నారు. చూసారా, నేను కొలీగ్నైనా నాకు ఆహ్వానం లేదు అన్నాడు అతను. మాధవి, సమీర మొహమొహాలు చూసుకున్నారు. బాయ్, వస్తాను అంటూ సమీర భర్తతో బయలుదేరింది. కల్పన వెనక్కి మళ్ళింది. అతడికి తన మాట వినిపించలేదా? మరి కొలీగ్ విన్నాడు కదా, అతనేమీ మాట్లాడలేదేమిటి? ఏది తేల్చుకోలేకపోయింది. అతడు ఆహ్వానం అంటున్నాడేమిటి? మనోహర్ని అడిగింది సమీర. కల్పన గారు మిమ్మల్ని వాళ్ళ ఇంటికి పిలిచారా? ఎదురడిగాడు. లేదే అంది సమీర. అయితే నా వీలుని బట్టి పిలుద్దామనుకున్నారేమో అంటూ చెప్పాడు మనోహర్. ఇద్దరూ ఇతర విషయాలు మాట్లాడుకోసాగారు. శనివారం నాడు కల్పన పట్టుబట్టి సమీర వాళ్లను తన ఇంటికి ఆదివారం రమ్మంది. భోజనాలు వద్దని అంతా సాయంత్రం వస్తామన్నారు. మాధవి భర్త రామకృష్ణ ఊరు నుండి రావడంతో ఆమె ఉండిపోయింది. ఫోన్ చేసి విషయం చెప్పింది. లత, సమీర, మనోహర్ మరొక కొలీగ్గు వెళ్లారు. మాధవి రాకపోవటం సమీరకు వెలుతుగా ఉంది. కల్పనకు ఇంటి మీద శ్రద్ధ తక్కువ. అయినా వీళ్ళొస్తున్నారని ఓపిగ్గా సర్దింది. ఉల్లి దోశలు వేసి అల్లం పచ్చడి, కొబ్బరి చట్నీ చేసింది. పకోడీలు వేసింది. గులాబ్ జామ్ చేసింది. అందరికీ కొసరి పెట్టింది. లత ఆమె వారిస్తున్నా వినకుండా మంచినీళ్ళు పెట్టింది. ఆమె పెళ్లి ఫోటో కనిపిస్తుందేమోనని లత, సమీర చూశారు. గోడల మీద సీనరీసు 3-4 మాత్రమే గదుల్లో కనిపించాయి. మీ ఫాదర్ ఏం చేస్తారు? ఏదో ఒకటి మాట్లాడాలి కనుక మనోహర్ అడిగాడు. కన్న కూతురి గొంతుకు వస్తారు కోపంగా చెప్పింది. అతడు, వింటున్న వాళ్ళు తెల్లబోయారు. మా నాన్నగారు ఎస్టీఓగా చేసి రిటైర్ అయ్యారు. మళ్ళీ వడ్డీలకు డబ్బులు తెచ్చుకునైనా బిజినెస్ చేస్తానంటారు. ఆయన చేతులు కాల్చుకోవటం తప్ప ఏ బిజినెస్ వచ్చి రాలేదు అంది. కల్పన మాటల్లో తండ్రిపై ప్రేమ లేదు. నిజంగానేనండి, మా నాన్నగారు నా జీవితం నాశనం చేశారు. నేను పెద్దదాన్ని, కాస్త నలుపుదాన్ని కదా, అయినా నాకు గొంతమ్మ కోరికలు ఎక్కువ. నా భర్త అందంగా ఉండాలని, పొడవుగా ఉండాలని, గవర్నమెంట్ ఉద్యోగం అవ్వాలని షరతులు పెట్టాను. వచ్చినవి సామాన్యంగా ఉంటే నచ్చేవి కాదు. కల్పన ఆగింది. వింటున్న లత, సమీర మొహాలు చూసుకున్నారు. మా చెల్లెళ్ళిద్దరికీ సంబంధాలు కుదిరాయి. మరి నేను అడ్డుగా ఉన్నా కదా, నాపై ఒత్తిడి పెంచి నాలాగే పెళ్లి లేటైన మా దూరం చుట్టాల అబ్బాయిని చూశారు. ఆయన బాగుండరు, పైగా జబ్బు మనిషి. జబ్బు దాచి వాళ్ళు పెళ్లి చేశారు. పెళ్ళైన 2 ఏళ్లకే ఆయన జలోదరంతో పోయారు. నేను ఇలా ఉన్నాను ముగించింది. వింటున్న వాళ్ళకి అయ్యో అనిపించింది. కల్పన చెప్పింది. నాకు మా చెల్లెళ్ళని చూసినా, వాళ్ళ భర్తలను చూసినా చీరాకు. మా నాన్నగారంటే కోపం. ఆయన ఏమంటారో తెలుసా? అంతా ఆసక్తిగా చూశారు. నా జీవితంలో వైధవ్య యోగం ఉందిట. ఎవరిని తెచ్చినా ఇంతేనట. ఆయన జ్యోతిష్యాన్ని నమ్ముతారు. నీ చెల్లెళ్ళ కోసం ఆ మాత్రం నీ జీవితాన్ని త్యాగం చేయలేవా అంటారు. కల్పన బరువుగా నిట్టూర్చింది. ఓదార్పుగా సమీర కల్పన భుజం మీద చేయి వేసింది. మీరు బాధపడొద్దు మ్యామ్, మేమంతా మీ వాళ్ళం. మీరు అందరితో హాయిగా ఉండండి అంది. మనోహర్ సానుభూతిగా చూశాడు. మీరే చెప్పండి, ప్రతి ఆడదానికి ఉండే కలలే నాకు ఉన్నాయి. వాటిని తీర్చటం మా డాడీ బాధ్యత కాదా? ఏవో 4 సంబంధాలు మొక్కుబడిగా చూసి విసిగిపోవటం ఆయన తప్పు కాదా? జీవితంలో రాజీ పడాలని ఆ పెళ్లికి ఒప్పుకున్నాను. చెల్లెళ్ళు, అమ్మ, నాన్న, తమ్ముడు సంతోషించారు. కూతుళ్ల బాధ్యత తీరిందని మా నాన్న మురిసిపోయాడు. కానీ 2 సంవత్సరాల్లో వైధవ్యం. ఈ కాలంలోనే అతడి అనారోగ్యం. ఇప్పుడు చెప్పండి, నేను దాంపత్య సుఖం ఏమనుభవించాను? కనీసం ఒక బిడ్డనైనా పొందగలిగానా? మాతృత్వం గొప్పవారం అంటారు. అది పొందలేని నిర్భాగ్యురాలని. కల్పన 2 చేతుల్లో ముఖం దాచుకుంది. ఏడుపు వలన ఆమె భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి. మనోహర్ అనునయంగా అన్నాడు. కల్పన గారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆమె స్థితిలో మార్పు లేదు. అలాగైతే మేము వెళ్ళొస్తాం. పదండి లతగారు, పద సమీ అన్నాడు. ఈ మంత్రం కల్పనపై బాగా పనిచేసింది. ఆమె తెప్పరిల్లింది, తల పైకెత్తింది. ఆమె కళ్ళు మంకెన్న పూలలా ఉన్నాయి. వీళ్ల మనసులు జాలితో నిండిపోయాయి. ప్లీజ్ వెళ్ళొద్దు. మీ అందరితో కలిసి గతం మర్చిపోవాలనే నా ప్రయత్నం. అందుకే ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చాను. కానీ ఏం లాభం, నన్ను మీతో కలుపుకోవటం లేదు కదా. మూతి సున్నాలాగా చుట్టి అంది కల్పన. చిన్న పిల్లలాగా అలుగుతున్న ఆమెను చూసి వాళ్ళు నవ్వేశారు. అందరి మనసులు తేలికయ్యాయి. సమీర మృదువుగా అంది. మా పై అధికారి అయినా గర్వం లేకుండా మీరే మాతో కలిసిపోయారు. మీకే థ్యాంక్స్ చెప్పింది.
లత విషయం అంతా ఫోన్లో మాధవికి చెప్పింది. అంతా విని మాధవి గొడవ. నా ప్రాణేశ్వరుడు వచ్చి నా సువర్ణ అవకాశం పోగొట్టేశాడు. అయితే మన సుప్రీం వెనకాల పెద్ద కథే ఉందన్నమాట. ఒక జంతిక రీలు తిప్పిందన్నమాట అంది. నీకు చెప్పకుండా ఉండగలరా పాపం? సమీర గారు సారు ఎంత ఓదార్చారో ఆవిడ్ని. దమయంతి గారైతే ఏడ్చేశారు కూడా. తాపీగా విషయాలు ఒక్కొక్కటి చెప్తోంది లత. కల్పన గారిని ఎంత త్వరగా చూసి నా సానుభూతి చెప్దామా అని ఆలోచిస్తున్నాను అంది మాధవి. నిజమా పరిహాసమా? లత సందేహంగా అంది. మన ముగ్గురిలో ఒకరు బాసటగా ఉంటామని మాట ఇచ్చాక మరి సానుభూతి చూపించాలి కదా అంది మాధవి. కాసేపటికి భర్త పిలవటంతో ఫోన్ ఆగింది. మ్యామ్, ఓసారి ఇలా వస్తారా? మాధవి కల్పనను పిలిచింది. కల్పన అటు నడిచింది. నా జీవిత భాగస్వామి, నా అర్ధప్రాణం, నా పాపకు జనకుడు శ్రీరామకృష్ణ గారు వీరే. మాధవి పరిచయం చేసింది. కల్పన ఆ రకపు పరిచయానికి విస్మయపడుతూ చేతులు జోడించింది. రామకృష్ణ నల్లగా ఉంటాడు. మనిషి చాలా కళగా కనిపిస్తాడు. విశాలమైన కళ్ళు, ప్రశాంతమైన వదనంతో మంచిగా అనిపిస్తాడు. మేము చాలా సహృదయులం అని తెలిసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చిన వారు మా కల్పన గారు, భర్తకు చెప్పింది. వారిరువురు పరస్పరం పలకరించుకున్నాక, మీరు మన పదవిలకు వెళ్ళిపోండి. మా బాసు వస్తే ఏమ్మా ఇలాగ సతీ సమర్థంగా రావచ్చునా అంటూ తిడతారు. సాయంత్రం వచ్చి నన్ను ఈ ఉద్యోగ పంజరం నుండి విడిపించండి. తప్పక రావాలి. లేకపోతే మా సమీర తన భర్తే ప్రేమగా తీసుకువెళ్తాడని తెగ ఫోజులు కొడుతోంది. అర్థమైందా? మాధవి హెచ్చరించింది. రామకృష్ణ నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆ నవ్వు చూసే మనసు పారేసుకుని పెళ్లి చేసుకున్నాను కదా అంటూ వాపోయింది. కల్పన కంటికి మాధవి ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది. వీళ్ళందరూ ఇంత ఆనందంగా ఉన్నారు, తనకు మాత్రం జీవితంలో ఆనందం కరువైంది. ఎందుకని? ఏం పాపం చేసింది తను? వీల్లేదు. చదువుకుని మంచి జాబ్ ఉండి డబ్బుండి తను బాధపడకూడదు. ఎంత కష్టపడైనా తను సుఖ సంతోషాలతో ఉండాలి అనుకుంది. నీ మొహం సంతకెళ్ళా. ఇతరుల సుఖ సంతోషాలు దోచుకుని నువ్వు ఆనందంగా ఉండటం కాదే, ఇతరుల కోసం నువ్వు వాటిని వదులుకోవాలి. అది బుద్ధి ఉన్నవాళ్ళు చేసే పని. కల్పన ఉలిక్కి పడింది. మాధవి తనను ఉద్దేశించి అంటోందా? అటు చూసింది. కాదు, మాధవి ఫోన్లో మాట్లాడుతోంది. మాధవి గారు, వర్క్ ప్రారంభించే ముందు సెల్ ఆఫ్ చేయండి తన హోదా గుర్తు చేసుకుని చెప్పింది కల్పన. ఎవరు ఇంకా రాలేదు కదా, అటు నుండి వచ్చిన కాల్ చెప్పింది మాధవి. లత అంతా వింటోంది. రాబోతున్న నవ్వు కష్టపడి ఆపుకుంది. నెల ప్రారంభంలో బ్యాంకులో విపరీతమైన రద్దీ. వారం మధ్యలో రష్ ఉండదు. సోమవారం వర్క్ ఎక్కువే. అయితే వర్క్ ఉన్నా లేకపోయినా టైమింగ్స్ పాటించాలి కదా. ఇంకా చెప్పుకోవచ్చు సమీర గురించి. కౌంటర్ దగ్గర ఎంత క్యూ ఉన్నా విసిగిపోదు, పొరపాటు పడదు. వేగంగా వర్క్ పూర్తి చేస్తుంది. ధీరజ్ తల్లి ఒడిలో పడుకుని ఉన్నాడు. అమ్మా, ఉదయం నుండి నా మనసు ఏమీ బాగుండలేదు, చాలా చెత్తకలు వచ్చింది అన్నాడు. సమీర మళ్ళీ విరిసినట్లు నవ్వింది. బీటెక్ చదువుతున్న అబ్బాయి ఒక చెడ్డ కలను నమ్మటమా, మనసు పాడు చేసుకోవటమా? ఆప్యాయంగా కొడుకు తల నిమురుతూ అంది. ధీరజ్ తల అశాంతిగా కదిలింది. హేమంత్ నవ్వుతూ కలలు కళ్ళలు కావురా అంటూ సినిమా టైపులో పాడాడు. ఈ కళ అబద్ధమవ్వాలని మనసారా భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నానమ్మా. నువ్వు 10 కాలాలు సుఖంగా ఉండాలి అన్నాడు. ఇంతకీ ఏమిట్రా ఆ కళ? హేమంత్ అడిగాడు. అమ్మ తీరని వేదనతో ఒక్కర్తి సుదూర తీరాలకు వెళ్ళిపోతుంది. నువ్వు నేను ఎంత పిలిచినా అమ్మ చూడటం లేదు. మనం అమ్మను అందుకోవాలని ఎంతో శ్రమ పడుతున్నావు అన్నాడు ధీరజ్. అన్నయ్య అన్నాడు హేమంత్. అతడెప్పుడు ఒరే ఏరా అంటాడు. ఏదైనా సీరియస్ మ్యాటర్ వచ్చినప్పుడు అన్నయ్య అని పిలుస్తాడు. అమ్మ మన కంటి పాప అన్నయ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ ఎటువంటి ఆవేదన పడకుండా చూడటమే మన కర్తవ్యం స్థిరంగా చెప్పాడు. నాకిద్దరు బంగారు తండ్రులు. మీరిద్దరూ ఉండగా, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మీ నాన్నగారు ఉండగా నాకు వేదనే ఉంటుందిరా సమీర ఆత్మీయంగా అంది. పెదబాబు, ప్రతి విషయానికి కంగారు పడకూడదురా. ఫణి మిమ్మల్ని చూసి నవ్వుతాడు మృదువుగా చెప్పింది. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అన్నారు సినీ కవి ఆత్రేయ. అలాగా మనం అనుకోనివి, ఊహించనివి జరగటమే మనిషి జీవితం. ఎవరు దీనికి అతీతులు కారు. వెన్నెలలో మల్లియలు అంటూ శ్రావ్యంగా మధురంగా సన్నగా పాడుతూ తలదూకుంటోంది సమీర. 2 వేళ్ల వెడల్పు చేరికల గోధుమ రంగు కాటన్ చీర. ఆ చీరపై లేత నీలం చుక్కలు, నలుపు చుక్కలు ఉన్న లేత నీలం జాకెట్ వేసుకుంది.
సమీర జుట్టు ఒత్తుగా నడుం వరకు ఉంటుంది. జడ వేసుకోవటం పూర్తి చేసి సన్నజాజల మాల చేతిలోకి తీసుకుంది. అప్పుడే వీధిలో నుండి వచ్చి కాళ్ళు కడుక్కొని భార్య దగ్గరకు వచ్చిన మనోహర్ ముగ్ధుడై అడిగాడు, సమీ చెప్పు, నీకింకా ఏం కోరికలున్నాయి అని. సమీర అందంగా సిగ్గుపడింది. బాగుంది, ఊసిపోవటానికి పాట పాడానంతే అంది. అతడు ఆమెను తన కౌగిట్లో బంధించాడు. ఏం కాదు, ఎన్నో పాటలు పాడుకోవటానికి ఉన్నాయి, ఇదే పాడటం ఎందుకు? సమీర సమాధానం చెప్పలేని దానిలాగా చూసింది. అతడు మృదువుగా అన్నాడు, నీకు ఆడపిల్లంటే ఇష్టం. మన హేమగాడు మళ్ళీ అబ్బాయిగా పుట్టాడు. ఆపరేషన్ వద్దంటే చేయించుకున్నావు. పాప కావాలన్నది నీ కోరిక కదా అన్నాడు. సమీర సన్నగా అంది, భగవంతుడు ఏది ప్రసాదిస్తే దాన్ని మనం స్వీకరించాలి. అయినా చిన్నగాడు ఆడపిల్లలాగే నా వెనకాల తిరుగుతాడు, పనులు చక్కబెడతాడు. అలాంటి సమయంలో అమ్మాయిలాగానే అనిపిస్తాడు. నాకేమనిపిస్తుందో తెలుసా? చూపుడు వెళుతూ ఆమె పాపిటిలో రాస్తూ అడిగాడు. విశాలమైన నల్ల కలువరేకుల్లాంటి కళ్ళని ఎత్తి కుతూహలంగా చూసింది సమీర. ఏ మ్యాజిక్ అయినా చేసి ఒక పాపను తెచ్చి నీకు ఇవ్వాలనిపిస్తుంది అన్నాడు. మ్యాజిక్ చేశా? ఏం మ్యాజిక్ చేయగలరు? అయినా లక్ష్మి ఉంది కదా, నాకు తను నా బిడ్డలాగానే అనిపిస్తుంది అంది. అతడు ఆమెను వదిలి, పని పిల్ల మన పిల్ల అవుతుందా అన్నాడు. సమీర స్ఫుటంగా అంది, మనసు ప్రధానం, అంతా మన భావనలో ఉంది. ప్రేమించే మనసు ఉండాలి, కానీ అంతా మనవాళ్లే. సమీరను మరల్చడానికి అడిగాడు, ఈ మధ్య మీ వాళ్ళ కబుర్లేమిటి అంటూ. సమీర మొహంలో చిన్న బాధ వీచిక. లతకి మంచి సంబంధం వచ్చింది. పెళ్ళైన తర్వాత ఆమె జీతం సగం వాళ్ళ కుటుంబానికి ఇవ్వటానికి ఒప్పుకున్నారు. లతే ఒప్పుకోవటం లేదు. ఇప్పుడు అలాగే అంటారు, రేపు పెళ్ళైన తర్వాత జీతం అంతా తమదే అంటారు. చెల్లిని తమ్ముడిని వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలి పెళ్లి చేసుకోలేను అంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్త్రీ మాత్రమే ఇతరుల గురించి ఆలోచించగలదు, త్యాగం చేయగలదు అనిపించింది. ముగింపుగా అంది, ఏం పురుషుడు మాత్రం చెయ్యడా? ఆ మాటకొస్తే స్త్రీకే స్వార్థం ఎక్కువ. నా భర్త, నా పిల్లలు అంటూ గిరిగీసుకుని కూర్చుంటుంది పెంకిగా చెప్పాడు. సమీర నవ్వింది. పోనీ భర్త పిల్లలు అంటూ తప్పిస్తుందిగా, నేనే అనదు కదా అంది. మనోహర్ పట్టుబడినట్లు చూశాడు. సమీర అమాయకంగా కనిపిస్తుంది, కానీ తెలివైనది అనుకున్నాడు. మనోహర్ స్వభావం విచిత్రమైనది. ఏ విషయమైనా లోతుగా ఆలోచించడు, పైపైన యోచిస్తాడు, ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. జాలిగుండె ఎక్కువే. ఎవరేం చెప్పినా నమ్మి డబ్బు దానం చేస్తాడు. సమీర అపాత్ర దానం కూడదంటుంది. మనోహర్ ఎల్ఐసి లోన్ పెట్టి అపార్ట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇల్లు ఉంది కదా, మళ్ళీ బాదరబందీ ఎందుకు? ఏ వైజాగ్లోనో హైదరాబాద్లోనో కొంటే బాగుంటుందని సమీర అభిప్రాయం. మనకిద్దరు కొడుకులు, ఈ ఊర్లో ఇద్దరికి ఉంటాయి. నువ్వు లోన్ పెట్టినప్పుడు అక్కడ తీసుకుందాం అంటాడు మనోహర్. అసలు నేను అన్నయ్య విడిగా ఎందుకుంటాము? మనమంతా కలిసే ఉంటాము. ఆస్తి పెంచాలని ఉందని చెప్పండి, మా గురించి మాత్రం అనొద్దు హేమంత్ సూటిగా చెప్పాడు. చాలే ఓయ్, నువ్వు మీ అమ్మ దగ్గర మీ తాతగారు కట్టించిన ఇంట్లోనే ఉండు. కాకపోతే కొత్తగా కొన్నది ధీరజ్కి ఇస్తాను. మనోహర్ మాటలకు ధీరజ్ స్పందించాడు. బాగుంది నాన్నగారు, మేము బాగా చదువుకుని ప్రయోజకులమై ఎదగాలని అనుకోండి. అన్నింటికీ అమ్మా నాన్నలపై ఆధారపడకూడదండి అన్నాడు. సరేనోయ్, ఆ ఇల్లు నా కోసం కొనుక్కుంటున్నాను, నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తాను, సరేనా? ఓరగా భార్యను చూస్తూ చెప్పాడు. ఏం సమీ, మీ నాన్నగారు నీ మీద ప్రేమతో ఇల్లు కట్టించిచ్చారు, నీ భర్తగా నేను ఇవ్వకూడదా? నిలదీశాడు. పిల్లల చదువుల మధ్యలో ఉన్నాయి. ప్రతి రూపాయి విలువైనదే. లోన్లలో కూరుకుంటే కుటుంబ ఖర్చులకు ఇబ్బంది పడటం అవుతుందేమోనని సమీర ఆలోచన. సమీర జీతం బ్యాంకులో ఉంచుతాడు. పెద్ద అమౌంట్ అవసరపడినప్పుడు అడుగుతాడు. తన జీతంతోనే మెయింటైన్ చేస్తాడు. అదీగాక ఆమెకు తండ్రి అన్నలు కూడా ఇస్తూ ఉంటారు. ఆమె అంటే వాళ్ళకు ప్రాణం. సమీర తండ్రి సంపత్కి 2 మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్లని ఆమె అంటే ప్రాణం. 2 అన్నలకి గారాల చెల్లెలు. వాళ్ళు ఏం కొన్నా ఆమెకు ముందు తీసుకుని తర్వాత వాళ్ళ భార్యలకు కొంటారు. ఆమెను చూడటానికి వస్తూనే ఉంటారు. మనోహర్ది మంచి ఉద్యోగం అని, కుటుంబ నేపథ్యం మంచిదని, మనిషి బాగుంటాడని సమీరనిచ్చి పెళ్లి చేశారు. మా అమ్మాయిని బాగా చూసుకోవాలి, దానికి ఏ లోటు ఉండకుండా మేం చూస్తాము. నీ పిల్లల్ని నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టం. సమీరను అపురూపంగా చూసేవాడికే ఇవ్వాలని మా ఆలోచన అంటూ పెళ్లి చూపుల్లోనే తండ్రి ఖచ్చితంగా చెప్పాడు. మనోహర్ సమీరను చూశాక ఎంతో పొంగిపోయాడు. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పువ్వులాంటి ఆమెను ప్రాణంగా చూసుకుంటానని మాటిచ్చాడు. సమీర్ ఇష్టం మేరకే వివాహం తర్వాత ఉద్యోగంలో చేరింది.
ఇటు కాలక్షేపం, అటు ఆర్థికంగా తన కాళ్ల మీద తాను నిలబడటం ముఖ్యమనుకుని భర్తను ఒప్పించింది. అటు ఇంట్లోనూ ఇటు బయట పనిచేసి కూతురు అలసిపోతుందని సంపత్ బాధ. అలాగని ఆమె ఇష్టాన్ని కాదనలేడు. అమ్మలు, ఎప్పుడు నీకు కష్టం అనిపిస్తే అప్పుడు మానేయాలి, సరేనా అంటూ మాట తీసుకున్నాడు. అది కాదు నాన్నగారు, నాకెప్పుడూ ఒకరికి సాయపడాలని ఉంటుంది. అది మీ డబ్బో వారి డబ్బో అవ్వకూడదు. నా కష్టంతో నేను సంపాదించిన దాని విలువ ఎక్కువ అనిపిస్తుంది కదా అంటుంది. తల్లి జాలి మనసు హేమంత్కు బాగా నచ్చింది. ధీరజ్కి అవేమీ పట్టవు. తల్లిదండ్రులు, తమ్ముడు, చదువు, అంతే. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.